అంత ఐటమ్ కావాలి గుట్ట మీద 7 5 పైకి ఒక ఐటమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మీకు చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది. ఆయనతో జిల్లా ఉన్నటువంటి అనుబంధం. ఆయన ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మా హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కోశాధికారిగా జీవితం ప్రారంభించి నల్గొండ జిల్లాలో అప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళ పుట్టున్నా సరే ఆ రోజున ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలవడం, గెలిచిన తర్వాత 11 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏ ఆపదలను ఆదుకోవడంతో పాటు ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఉన్న ఆశలను నమ్ముకుని తప్ప ఎక్కడ కూడా బెల్లి లేకుండా పార్టీ కోసం పనిచేస్తాం వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసు 73 ఏళ్ళ టీఆర్ లేపట్లో 80 ఏళ్ళు 84 80 ఆయన దురదృష్టవశాత్తు అనుకోని కొద్దిగా ఆరోగ్య సమస్యలతో చనిపోవడం మా అందరినీ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రావన్న అంటే తెలియని వ్యక్తి లేడు. ప్రతి ఒక్కరు కూడా కంటదలు పెడితే 4 రోజులుగా దసరా ముందే చనిపోవడం నిజంగా మా కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజలకు కూడా తీరని లోటు. ఎప్పుడు ముఖంలో చల్ల నవ్వుతో ప్రేమతో తమ్మి అన్న అని పలకరిస్తూ ఎప్పుడు అవసరమైన శత్రువుల మీద గర్జించినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చిందంటే తమ్మి అని భుజం మీద చేసి నవ్వుకుంటూ భుజం మీద భుజం చేసి నేనున్నానని అండగా ఉండే వ్యక్తి లేకపోవడం మా అందరికీ కూడా లేదు. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండడం, వాళ్ళ కొడుకు అండగా ఉండడం, రాబో కాలంలో ఆయన పేరులో కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం, తప్పకుండా ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు నేను కూడా ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలో 8 మండలాలు ఒకటే రోజు నేను ప్రచారం చెప్పి ఆ రోజు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే అధికారంలో 2వసారి వచ్చింది. అయినా సరే ఎండలో తినకుండా 8 మండలాలు మున్సిపాలిటీ ఒకటే రోజు తిప్పించింది. తిప్పించి ఈ ప్రాంతంలో ఎంతో మెజార్టీ వస్తుంది అనుకుంటే ఆడికాడికి వచ్చే విధంగా ఇక్కడ చేయడం కానీ, సూర్యాపేటలో కానీ, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కానీ ఎక్కడ కాంగ్రెస్ అంటే ప్రాణమైన అలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులు పోగొట్టుకున్నాం. చాలా బాధాకరం. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నారని సూర్యాపేట తుంగతుర్తి కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఆయనకు బదులుగా నేను ఉంటాము, వాళ్ళ కుమారుడు ఉంటాడు, వాళ్ళ నాయకులు ఉంటారు, వారికి అండగా మేము ఉంటాం. మీ అందరికీ 24 గంటలు ఎల్లప్పుడూ ఏ సమస్య ఉన్నా మీకు మా దృష్టికి తీసుకురండి. దావన్న లేని నోటు తీసుకురండి. నేను గారు తప్పనిసరిగా ఆ కుటుంబమే కాదు ఆ కాంగ్రెస్ కుటుంబాన్ని కాపాడుకుంటాం. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ రామన్న అంటే టైగర్ రామన్న అంటే కూడా అంతా పిలుస్తారు. మొత్తం ఈ ఏరియా ప్రాంతం ఎంతో అనుబంధం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం. 1985 అనుకుంటా మొదటిసారి వారు ఎమ్మెల్యే 85. మరి ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన గొప్ప నాయకుడు దామన్న. నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.